అలాగే నా పేరు మైత్ర వెంకట మై ఛానల్ కూడా కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250కి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్‌గా 'వార్ 2' మూవీ ఆగస్టు 14న రిలీజ్ కాబోతున్న విషయం మనకందరికీ తెలిసిందే. అండ్ ఈ 'వార్ 2'కి 2025's ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిల్మ్ అనే పేరు గూడా ఉంది. ఎందుకంటే 2025లో ఇంకేవి కూడా పెద్ద సినిమాలేవి రిలీజ్ కాట్లా. యూనో హిందీ నుంచి గావచ్చు, తెలుగు నుంచి గావచ్చు, ఎవరి నుంచి కూడా రిలీజ్ కాట్లా. సో 'రాజా సాబ్' అవుతోంది. బట్ స్టిల్ 'రాజా సాబ్' ఒక 1000 క్రోర్స్ పొటెన్షియల్ ఉన్న సినిమా అది. బట్ నాట్ మోర్ దాన్ దట్. అండ్ అలాగే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతోంది. దాని పేరేంటి 'కాంతార' అది కూడా 1000 క్రోర్ పొటెన్షియల్ ఉన్న సినిమా. బట్ అంతకు మించి కాదు. అండ్ 'టాక్సిక్' రిలీజ్ అవుతుంది. అది కూడా అంతే. మాక్సిమం ఒక 1000-1200 క్రోర్స్ పొటెన్షియల్ ఉన్న సినిమా. ఏది పీక్స్‌లో హిట్ అయితే. అండ్ అది కూడా వెస్టర్న్ కంట్రీస్ మీద డిపెండ్ అయి ఉంటది దాని రిజల్ట్ అనేది. సో ఆల్సో మాక్సిమం ఇంతవరకే ఉంది. బట్ 'వార్ 2' ఈస్ ద ఓన్లీ మూవీ విచ్ హ్యాడ్ ఎ పొటెన్షియల్ ఆఫ్ 1500 క్రోర్స్ అనమాట. ఎందుకంటే అటు హిందీ ఇండస్ట్రీ కావచ్చు, ఇటు తెలుగు ఇండస్ట్రీ కావచ్చు, రెండిట్లోని కూడా దుమ్ము దుమారం ఉంటది ఈ సినిమా కలెక్షన్స్ అనే కైండ్ ఆఫ్ ఒపీనియన్ అయితే ఉంది. అండ్ ఆబ్వియస్‌లీ వాళ్ళు కూడా అదే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఈ యష్‌రాజ్ ఫిల్మ్స్ సైడ్ నుంచి ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో ఒకరొక మాట చెప్పారు. 'దేవరా' టైంలో ఎన్టీఆర్ గారు ఎలాంటి కలెక్షన్స్ పుల్ చేశారో చూసాం మనం డే 1కి. అండ్ 'హృతిక్ రోషన్' హిందీలో చాలా పెద్ద స్టార్. అండ్ వీళ్ళిద్దరూ కలిసి ఒక సినిమా తీయబోతున్నారంటే ఆబ్వియస్‌లీ మేము డే 1 చాలా పెద్ద నంబర్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం అని చెప్పారు. అండ్ ఆఫ్‌కోర్స్ వాళ్ళు ఇంకా చాలా ఫ్యాక్టర్స్ చెప్పలేదు. బట్ చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి కన్సిడర్ చేయాల్సినవి. అంటే ఇప్పుడు ఇది ఆల్రెడీ ఒక సక్సెస్‌ఫుల్ సినిమాకి సీక్వెల్ ఇది. 'వార్ 1'కి ఇది కంటిన్యూయేషన్ టైప్ 'వార్ 2'. అండ్ 'యష్‌రాజ్ స్పై యూనివర్స్' నడుస్తోంది. దాంట్లో చాలామంది యాక్టర్స్ ఉన్నారు. అండ్ ఈ సినిమాలో కూడా ఖచ్చితంగా 'షారుఖ్ ఖాన్' గారి క్యామియో గాని, 'సల్మాన్ ఖాన్' గారి క్యామియో గాని ఉంటది. మాక్సిమం 'షారుఖ్ ఖాన్' గారిదే ఉంటది నాకు తెలిసి. సో డెఫినిట్‌గా అదొక బూస్టప్ అని చెప్పొచ్చు. అంటే ఈ 'స్పై యూనివర్స్' గురించి తెలిసిన వాళ్ళకి ఒక పెద్ద బూస్టప్. అండ్ ఆల్రెడీ 'పఠాన్' చూసారు. అండ్ 'పఠాన్' కూడా మోర్ దాన్ 1000 క్రోర్స్ కలెక్ట్ చేసిన సినిమా. ఈ 'స్పై యూనివర్స్' చాలా పెద్దదయింది ఆ తర్వాత. సో ఇట్లా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే ఈ సినిమా చాలా పెద్దది. ఈజీగా 1500 క్రోర్ కలెక్ట్ చేయగలిగే పొటెన్షియల్ ఉన్న కైండ్ ఆఫ్ సినిమా అనమాట. అయితే ఇంత పెద్ద సినిమా అయ్యుండి కూడా ఈ సినిమాతో ఒక సినిమా కాంపిటీషన్‌కొస్తుంది, క్లాష్‌కొస్తుంది. అదే 'రజనీకాంత్' గారి 'కూలీ' సినిమా. సో నిన్న బేసిక్‌గా 'రజనీకాంత్' గారి 'కూలీ' సినిమా గురించి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. అదేంటంటే ఈ సినిమా ఆగస్టు 14వ తారీఖున రిలీజ్ కాబోతోంది అని. అంటే సేమ్ డేట్ 'వార్ 2' ఏ రోజైతే రిలీజ్ కాబోతుందో అదే రోజు వీళ్ళు కూడా రిలీజ్ చేయబోతున్నారు. సో ఈ 2 సినిమాలు కూడా క్లాష్ అవ్వబోతున్నాయి. సో మేబీ 'వార్ 2' పోస్ట్‌పోన్ అయితే ఏమో అది వేరే విషయం. ఎందుకంటే 'వార్ 2' షూటింగ్ అనేది ఇంకా నడుస్తూ ఉంది. వీళ్ళదేంటి ఆల్రెడీ షూటింగ్ అయిపోయింది 'కూలీ' సినిమాది. బట్ కూలింగ్ అంటున్నా. 'కూలీ' షూటింగ్ అయిపోయిన అంటే 'కూలీ' ప్లస్ షూటింగ్ 2 కలిసిపోయి 'కూలింగ్' అని వచ్చింది. 'కూలీ' షూటింగ్ అయిపోయినప్పటికీ కూడా స్టిల్ దానికి పోస్ట్ ప్రొడక్షన్‌కి ఎక్కువ టైం తీసుకుంటున్నారు. ఎందుకంటే వీఎఫ్ఎక్స్ మీద కొంచెం గట్టిగా కాన్సంట్రేట్ చేయాలనుకుంటున్నారు. అందుకని ఇంకా ఆ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ టైం పడతాయి. సో ఆగస్ట్ 14థ్ వరకు గ్యాప్ తీసుకొని అప్పుడే రిలీజ్ చేసుకుంటున్నారు. అంతవరకు బానే ఉంది. బట్ ఒకవేళ ఇది గనక సేమ్ డేట్ వచ్చిందంటే మాత్రం ఎవరికి ఎక్కడ దెబ్బ పడతాదనేది మనం కన్సిడర్ చేయాల్సిన మెయిన్ పాయింట్ అనమాట. అఫ్‌కోర్స్ 'వార్ 2' షూటింగ్ ఇంకా ఉంది గానీ, ఏమో వచ్చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎప్పటినుంచో ఆ డేట్ అనౌన్స్ చేసుకొని ఉన్నారు కదా. సో వాళ్ళు వచ్చేసే అవకాశాలు ఎక్కువున్నాయి. కాకపోతే ఇక్కడ ఒక క్వెషన్ మార్క్ ఉంది. అదేంటంటే బేసిక్‌గా ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా ఎప్పుడు అనౌన్స్ చేస్తాయి రిలీజ్ డేట్స్? ఆ డేట్‌కి ఏదైతే సినిమా అంతకుముందు అనౌన్స్ చేసిందో పెద్ద సినిమా, ఆ సినిమా ఆ డేట్‌కి రావట్లేదని క్లారిటీ వచ్చాకే వీళ్ళు ఆ డేట్ అనౌన్స్ చేస్తారు. సో ఇట్లాంటివన్నీ కొన్ని ఉన్నాయన్నమాట. ఇప్పుడు అంతెందుకు ఏప్రిల్ 10న వస్తున్నామని 'టాక్సిక్' చెప్పింది ఫస్ట్. సో 'టాక్సిక్' ఆ సినిమా ఆ డేట్‌కి వస్తదని ఆహ్,
తెలిసినట్టయితే డెఫినిట్‌గా 'రాజా సాబ్‌కి' ఆ డేట్ అనౌన్స్ చేయరు. బట్ 'టాక్సిక్' రావట్లేదని తెలిసి 'రాజా సాబ్‌కి' ఆ డేట్ అనౌన్స్ చేశారు. అయితే ఇంకిప్పుడు 'టాక్సిక్' రావట్లేదు, 'రాజా సాబ్' రావట్లేదు లెండి అది వేరే విషయం. 2 ఒకటేమో డిసెంబర్‌కెళ్ళిపోయింది, ఒకటేమో అక్టోబర్‌కెళ్ళిపోయింది. బట్ నేను అంటుంది ఏంటంటే ఆ డేట్‌కి ఆ సినిమా రాదని తెలిస్తేనే రిలీజ్ చేస్తారు మాక్సిమం. సో, ఇప్పుడు నాకనిపిస్తుంది ఏంటంటే మాక్సిమం 'వార్ 2' రాకపోవచ్చు అని. ఒకవేళ వచ్చినట్టయితే ఏంటి పరిస్థితి? వచ్చినట్టయితే ఆ 2 సినిమాలు క్లాష్ అయినట్టయితే ఏ ఏ ఇండస్ట్రీస్‌లో ఏ ఏ సినిమాలకు దెబ్బ పడతాయి? సో, దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందీ బెల్ట్ గురించి మాట్లాడుకుంటే అంటే ఒకటే ఒకటే రోజు రిలీజ్ అయినట్టయితే, ఇంకా 'కూలీ' సినిమా అనేది వాష్ ఔట్ అయిపోద్ది ఆల్మోస్ట్. ఇంక దానికి దొరికే థియేటర్స్ కూడా చాలా లిమిటెడ్‌గా ఉంటాయి. చాలా తక్కువ శాతం థియేటర్స్ అయితే రిలీజ్ అవుతాయి. ఎందుకంటే ఈ 'వార్ 2' సినిమాని చాలా పెద్దగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. బికాజ్ దాని మీద ఉన్న యాంటిసిపేషన్ అలాంటిది కాబట్టి. సో, చాలా గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు దాన్ని రిలీజ్ చేయడానికి. సో, ఆబ్వియస్‌లీ వీళ్ళకి మహా అయితే ఒక 5% ఆఫ్ థియేటర్స్ అయితే దొరుకుతాయేమో. ఈ 'కూలీ' సినిమాకి ఒకవేళ హిందీలో కూడా పెద్దగా రిలీజ్ చేద్దాం అనుకుంటే. ఎందుకంటే అందులో 'ఆమీర్ ఖాన్' గారి క్యామియో గూడా ఉంది. సో, 'ఆమీర్ ఖాన్' గారి క్యామియో ఉంది కాబట్టి హిందీ బెల్ట్‌లో ఎంతో కొంత పుష్ ఉంటదనే ఉద్దేశ్యంతో హిందీలో కూడా కొంచెం బెటర్‌గానే రిలీజ్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ వస్తదా కలెక్షన్స్ అంటే ఏమో నాకైతే డౌటే. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వారికే ప్రయారిటీ ఇస్తారు. ఇప్పుడు 'చావా' సినిమా ఎంత గొప్ప సినిమా. ఇప్పుడు 'చావా' లాంటి సినిమా బేసిక్‌గా చాలా హై లెవెల్ కనెక్టెడ్ మూవీ. ఆ సినిమాకి అందుకే 600,00,00,000 నెట్ కూడా వచ్చేస్తుంది. ఓన్లీ ఫ్రమ్ హిందీ 600,00,00,000 నెట్ కొడుతుంది దగ్గర దగ్గరగా 596 దగ్గర ఉంది. ఇంకో 4,00,00,000 నెట్ వస్తే 600,00,00,000 నెట్ అయిపోద్ది. అంత గొప్ప సినిమా కూడా 'పుష్ప 2'తో క్లాష్‌కి ఎందుకు రాలే? వాళ్ళకేమైనా సరదానా? లేదు. వాళ్ళకేంటంటే కలెక్షన్స్ అనేవి దెబ్బ పడతాయని వాళ్ళకి తెలుసు. సో, అందుకే రాలే. తర్వాతొచ్చారు. చాలా బాగా అడ్వాంటేజ్ అయింది వాళ్ళకి. మంచి కలెక్షన్స్ వచ్చినియి. సో, ఇప్పుడు వీళ్ళు హిందీలో ఏమైనా కలెక్షన్స్ ఎక్స్‌పెక్ట్ చేసినట్టయితే ఏమి రావింక. మహా అయితే ఆ 10,00,00,000, 15,00,00,000 నెట్ వస్తది కదా! తమిళ్ సినిమాలకి అంతే వస్తది. అంతే అంతకు మించి ఇంకేటి లేదనమాట ఈసారి. సో, అదొక పెద్ద ప్రాబ్లమ్ అని చెప్పొచ్చు. అండ్ తమిళ్ వాళ్ళు ఎప్పటినుంచో ఒక 1000 క్రోర్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అండ్ ఈసారి కూడా ఇంకా వాళ్ళ ఎదురు చూపులు ఫలించవు. అవి ఇంకా అలాగా కొనసాగుతూనే ఉంటాయనమాట. సో, చాలా ఎప్పటినుంచో వెయిటింగ్ వాళ్ళు. ఈ సినిమాతోనే కొడదాం అనుకున్నారు. ఎందుకంటే దానికి తగ్గట్టు అందరిని క్యామియోలు తీసుకున్నారు. సో, మరిక ఒకటేసారి రిలీజ్ అయ్యి క్లాష్ అయితే మాత్రం ఇంక అసలు కష్టం ఇంక. ఒకవేళ ఒకటేసారి రిలీజ్ కాకపోయినట్టయితే హిందీలో ఎంత అడ్వాంటేజ్ ఉంటదంటే నాకు తెలిసి కొంతే అడ్వాంటేజ్ ఉంటది. అంటే నార్మల్‌గా వాళ్ళకొచ్చేదానికంటే ఇంకొక ఒక 10% ఆర్ 15% పెరుగుతది నెట్ అంతే. ఎందుకంటే ఇప్పుడు 'షారుఖ్ ఖాన్' గారు 'బ్రహ్మాస్త్రా'లో క్యామియో చేస్తేనే అంత ఇంపాక్ట్ లేదు. 'షారుఖ్ ఖాన్' గారి సినిమాలకున్న ఇంపాక్ట్ ఏంటి? అది 'బ్రహ్మాస్త్ర' మీద పడలేదది. ఏదో ఒక 1% పెరిగింది అంతే తప్ప ఏం లేదు. అది కూడా 'షారుఖ్ ఖాన్' గారు 3.5 సంవత్సరాలయింది అప్పటికి డైరెక్ట్‌గా ఒక సినిమాలో వచ్చి. అసలు కనబడలేదాయన. అలాంటి ఆయన ఒక క్యామియో క్యారెక్టర్‌లో కనబడుతున్నా కూడా పీపుల్ అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. సో, క్యామియోస్ అనేవి అంత ఇంట్రెస్ట్ క్రియేట్ చెయ్యవు. ఎస్పెషల్లీ హిందీ బెల్ట్స్‌లో. మన దగ్గర కొద్దో గొప్పో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. బట్ అక్కడ అట్లా కాదు. ఓన్లీ సినిమా అయితేనే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటది. క్యామియోస్ అయితే అంత ఉండవు. సో, 'ఆమీర్ ఖాన్' గారి క్యామియో అంతగా హెల్ప్ చేస్తది అనుకోవట్లేదు నేను. ఒకవేళ సోలోగా వచ్చినా కూడా. సరే అది వేరే విషయం. సో, ఒకవేళ క్లాష్ అయితే మాత్రం హిందీ బెల్ట్ మాత్రం ఇంక వీళ్ళకి ఇంకేం ఉండదింక. అది పరిస్థితి. అండ్ ఇక తెలుగు విషయానికొచ్చినట్టయితే బేసిక్‌గా ఎక్కడో 1, 2 ఒపీనియన్స్ విన్నాను నేను. ఏమనంటే ఇప్పుడు 'ఎన్టీఆర్' గారు ఇందులో విలన్‌గా చేస్తున్నారు కదా! సో, బేసిక్‌గా మన దగ్గర హీరోస్‌ని విలన్‌గా చేస్తే యాక్సెప్ట్ చేయరు. అండ్ కొన్ని కొన్ని సార్లు ఏమంటారు ఇప్పుడు చనిపోయినా కూడా యాక్సెప్ట్ చేయరు. అంటే లాస్ట్‌కి ఏమవుద్దో మనకు తెలీదు. బట్ బేసిక్‌గా విలన్ కాబట్టి ఆ కైండ్ ఆఫ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. యాక్సెప్ట్ చేయరు మన దగ్గర అంటూ ఉంటారు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ ఉన్నది 'ఎన్టీఆర్' గారు. సో, వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ యాక్టర్ మన దగ్గర. సో, ఆయన పుల్ ఎంతో మనకు తెలుసు ఆల్రెడీ. సో, డెఫినిట్‌గా 'ఎన్టీఆర్' గారు క్రౌడ్‌ని చాలా హ్యూజ్ లెవెల్‌లో పుల్ చేస్తారు. అండ్ ఆయనకి విలన్ షేడ్ ఏం కొత్తేమీ కాదు. ఆయన ఆల్రెడీ 'జైలవకుశలో' చేశారు కదా! ఆయన ఆల్రెడీ. సో, అందులోని విలన్ షేడే అండ్ లాస్ట్‌కి అందులో కూడా ఆ మెయిన్ విలన్ క్యారెక్టర్ ఏదైతే ఉంటదో అది అదే ఐ మీన్ అది విలన్ కాదు యాక్చువల్‌గా. అది నెగెటివ్ షేడ్. ఆ నెగెటివ్ షేడ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది చనిపోద్ది కూడా యాక్చువల్‌గా. సో, బట్ అయినా పీపుల్ యాక్సెప్ట్ చేశారు గదా! సో, డెఫినిట్‌గా పీపుల్‌కి ఇంకా ఆ కైండ్ ఆఫ్ పెర్ఫార్మన్సే బీభత్సంగా నచ్చింది. అందులో 2 పాజిటివ్ క్యారెక్టర్‌లుంటాయి. ఒకటేమో అమ్మాయితో తిరగడం, ఒకటేమో కొంచెం ఈ కంత్రీలాగా. బట్ ఆ 2 క్యారెక్టర్‌ల కంటే పీపుల్‌కి అదే నచ్చిందిగా. సో, ఈ విషయంలో అసలు ప్రశ్నే లేదసలు. ఏదో అనుకుంటున్నారు గానీ, అంటే నెగెటివ్ క్యారెక్టర్‌లు చేస్తే లైక్ చేయరు అది ఇది అని సమస్యే లేదు. ఆ క్యారెక్టర్‌ని పండించాలే గానీ, పీక్స్ లెవెల్ ఆడియన్స్ కనెక్టివిటీ ఉంటది. సో, ఆబ్వియస్‌లీ 'వార్ 2'కి ఆ పరంగా నో ప్రాబ్లమ్. సో, తెలుగులో మామూలుగా ఉండదు. యాజ్ యూజువల్ ఒక టాప్ టైర్ 1 యాక్టర్‌కి ఎలాంటి కైండ్ ఆఫ్ రిసెప్షన్ ఉంటదో సేమ్ అలాగే ఉంటది. అండ్ 'దేవరా' రిలీజ్ అయిన తర్వాత రోజు ఇక్కడ 'సత్యం సుందరం' రిలీజ్ అయింది. సో, దానికి చాలా లిమిటెడ్ కైండ్ ఆఫ్ స్క్రీన్స్ వచ్చినియి. నాకు తెలిసి ఒక
ఒక 5% కూడా రాలే. చాలా తక్కువొచ్చినియిలెండి 'సత్యం సూత్రం'కి. ఇంకా మరింక అంతే మరింక. ఆ 'దేవర' హవా నడుస్తుంది ఆ టైంకి. అయితే ఇప్పుడు ఇది 'రజనీకాంత్' గారి సినిమా. దట్టు అందులో 'నాగార్జున' గారు గూడా ఉన్నారు. మన తెలుగు యాక్టర్ గూడా ఉన్నారు. దట్టు ఆయన గూడా విలన్ రోల్ అందులో. సో, సైమన్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్టుంది. తెలుస్తోంది లుక్స్, డైలాగ్ డెలివరీ, అపియరెన్స్ ఇవన్నీ కూడా తెలుస్తోందనమాట. ఆల్రెడీ ఒక క్లిప్ లీక్ అయిందిగా. సో, అది గూడా చాలా పవర్‌ఫుల్‌గానే ఉంటది. సో, ఆ పరంగా గూడా మన ఆడియన్స్ బానే కనెక్ట్ చేసుకుంటారు కాబట్టి డెఫినిట్‌గా ఒక సాలిడ్ డిస్ట్రిబ్యూటరే తీసుకుంటారు. అండ్ ఒక 20% ఆఫ్ స్క్రీన్స్ వరకు వెళ్ళొచ్చు మాక్సిమం. ఇంతకుముందు 'రజనీకాంత్' గారి సినిమాకి వేరే ఏదైనా ఒక సినిమా క్లాష్‌లోకొస్తే అట్‌లీస్ట్ 40% ఆఫ్ థియేటర్స్ 45% థియేటర్స్ ఒస్తాయి. బట్ ఇప్పుడు అలా రాదు. ఇప్పుడు ఒక 15-20% ఆఫ్ థియేటర్స్ ఒస్తాయి మాక్సిమం అంతే. అంతకు మించి అయితే కష్టం. సో, తెలుగులో మాక్సిమం దెబ్బ పడతది. తెలుగులో 'జైలర్‌కి' చాలా హ్యూజ్ కలెక్షన్స్ ఒచ్చాయి. 'కూలీకి' ఇంకా 'జైలర్' కంటే ఎక్కువొచ్చే అవకాశం ఉంది గానీ, బట్ ఇప్పుడు వీళ్ళిలా చేసినట్టయితే మాత్రం మాక్సిమం రాదు గదా! సో, అప్పుడు ఒక 25,00,00,000 నెట్ అలాగ వస్తదేమో మాక్సిమం అంతే. అంతకు మించి ఎక్స్‌పెక్ట్ చేయలేం. బిజినెస్ కూడా పెద్దగా జరగదప్పుడు. సో, అది మెయిన్ ప్రాబ్లమ్ అనమాట. అండ్ ఇంకా తమిళ్ ఇండస్ట్రీ విషయానికొస్తే, తమిళ్ ఇండస్ట్రీలో ఒక కామెడీ చెప్తా. ఒక సిట్యుయేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా మీకు. అక్కడ బేసిక్‌గా థియేటర్లు దొరకడమే కష్టం. 'రజనీకాంత్' గారి సినిమా వస్తుంది అంటే 99 కాదు 100% థియేటర్లు దానికే ఎళ్తాయి. కాకపోతే ఇప్పుడేంటంటే, ఈ సినిమా కూడా కొంచెం పాపులరే. అంటే ఇంతకుముందు చాలా సినిమాలు అంటే ఈ 'స్పై యూనివర్స్‌లో' సినిమాలన్నీ తమిళ్‌లో కూడా రిలీజ్ అయ్యాయి. వాళ్ళు 3 భాషల్లోనే రిలీజ్ చేస్తారు. తెలుగు, హిందీ అండ్ తమిళ్. సో, ఆబ్వియస్‌లీ అది తమిళ్‌లో కూడా రిలీజ్ అయింది. అక్కడ ఆడియన్స్ బానే ఉన్నారు. 'హృతిక్ రోషన్' గారికి కూడా మంచి ఫ్యాన్స్ ఉన్నారక్కడ. సో, డెఫినిట్‌గా ఒక 5% ఆఫ్ థియేటర్స్ అయినా దొరికే ఛాన్స్ అయితే ఉంటది. ఒక 95% థియేటర్స్ ఆ సినిమాకెళ్ళిపోయినా. ఆర్ లేదంటే వేరే ఏదైనా సినిమాలు ప్రీవియస్ వీక్ రిలీజ్ అయ్యి ఇంకా ఆడుతున్నట్టయితే అప్పుడు ఒక 93% ఆఫ్ థియేటర్స్ దానికెళ్ళి, 5% దీనికెళ్ళి, 2% పాత వాటికుంటాయి. సో, అలా నడుస్తదనుకుందాం. అక్కడ వేరే లెవెల్ ఉంటదిలే. ఎందుకంటే కార్పొరేట్స్ కంపెనీలు కూడా సెలవులిచ్చేస్తారక్కడ. 'రజనీకాంత్' సినిమా రిలీజ్ అవుతుందంటే. ఇంక అలాగే ఉంటదక్కడ. అయితే ఒక కామెడీ సిట్యుయేషన్ చెప్తా. ఇప్పుడు 5% థియేటర్స్ ఇస్తారు కదా! ఆ థియేటర్‌లో బయట చిరు వ్యాపారులుంటారు. లైక్ పానీపూరి వాళ్ళు లేదంటే సంథింగ్ పూరి మిక్సర్, చాట్స్ ఇట్లాంటివన్నీ అమ్మేటోళ్ళుంటారు కదా! కొబ్బరి బోండాలు ఇవన్నీ గూడా. వాళ్ళందరూ గూడా ఆ థియేటర్‌లో ఏ థియేటర్‌లో అయితే ఈ వార్ 2 ఆడుతుందో ఆ థియేటర్‌లో వార్ 2 ఉన్నంత కాలం, కూలీ రాకుండా ఉన్నంత కాలం వేరే థియేటర్‌లో ఎక్కడైతే కూలీ ఆడుతుందో అక్కడికి మార్చేసుకుంటారు వాళ్ళ మకం. అంటే వాళ్ళ బళ్ళన్నీ తీసుకుపోయి ఆడ పెడతారు. ఎందుకంటే ఇక్కడికి ఎవరు రారు. ఇక్కడ పెద్దగా బిజినెస్ జరగదని వాళ్ళకి తెలుసు కాబట్టి. సో, తమిళనాడులో 'రజనీకాంత్' గారి సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఇంకే సినిమా రిలీజ్ అయినా కూడా ఎవరు చూడరు మాక్సిమం. అక్కడ అట్లే ఉంటది. అక్కడ కనెక్టివిటీ అలాంటిది. సో, అదనమాట మ్యాటర్. సో, దానివల్ల డెఫినిట్‌గా చెప్తున్నా 'వార్ 2'కి వస్తే గిస్తే ఆ మిగతా 'స్పై యూనివర్స్' సినిమాలకొచ్చినట్టు ఆ 10,00,00,000, 15,00,00,000 నెట్టే వస్తది అంతే. అంతకు మించి అయితే రాదు. అది పరిస్థితి. అంటే మిగతా ఫ్యాన్స్ వస్తారు. మిగతా ఫ్యాన్స్ కొంతమంది చూస్తారు అదంతా ఓకే. బట్ స్టిల్ కష్టం. చెప్తున్నాను గదా! సేమ్ హిందీలో ఎలాగైతే అవుతదో దానికి వైస్ వెర్సా ఇక్కడ తమిళ్‌లో. అది మరి పరిస్థితి. హిందీలో ఎట్లయితే 'కూలీ' వాష్ ఔట్ అవుద్దో ఇక్కడ అట్లాగే 'వార్ 2' వాష్ ఔట్ అవుద్ది. అంతే. సో, అది పరిస్థితి. ఇంగ మిగిలిన ఇండస్ట్రీలేంటి? కర్ణాటక అంటే కన్నడ అండ్ మలయాళం ఇండస్ట్రీస్. కన్నడ ఇండస్ట్రీ నుంచి 'ఉపేంద్ర' గారు ఉన్నారు ఈ సినిమాలో. సో, బేసిక్‌గా 'ఉపేంద్ర' గారిని చూడడానికి వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. 'రజనీకాంత్' గారు కూడా చాలా ఎక్కువగా కనెక్టెడ్ హీరో వాళ్ళకి అండ్ స్ట్రెయిట్ తమిళ్‌లో చూస్తారు కూడా వాళ్ళు అక్కడ వాళ్ళు. సో, అదొక స్ట్రాంగ్ అడ్వాంటేజ్ కాబట్టి కన్నడలో కూడా వాళ్ళకే వర్కౌట్ అవుద్ది. 'కూలీకే' వర్కౌట్ అవుద్ది. కాకపోతే ఏమంటే ఈ మల్టీప్లెక్సెస్ ఉంటాయి కదా! లైక్ ఏ సెంటర్ ఆడియన్స్ ఉంటారు కదా! వాళ్ళలో కొంతమంది 'వార్ 2' చూస్తారు. ఈ బెంగుళూరు లాంటి మెయిన్ సిటీస్ ఉంటాయి కదా! వాటిలో చూస్తారు బానే. బట్ మిగతా చోట్ల బీసీ సెంటర్స్‌కెళ్ళేసరికి మాత్రం 'కూలీయే' కొడతది గట్టిగా. సో, కన్నడ ఇండస్ట్రీ కూడా మాక్సిమం 'కూలీకే' ఛాన్స్ ఎక్కువ. 'కూలీ' ఒక 80 కాదు ఒక 70% ఆఫ్ బిజినెస్ చేస్తది. ఒక 30% 'వార్ 2' బిజినెస్ చేస్తది. అంటే వేరే సినిమాలు లేకపోతే. ఉంటే మళ్ళీ షేర్ చేసుకుంటాయి అది వేరే విషయం. ఇక నెక్స్ట్ మలయాళం ఇండస్ట్రీ అది డైరెక్ట్ 'కూలీయే' ఇంకా దాని గురించి డిస్కషన్ కూడా వేస్ట్. అంటే కేరళ, తమిళనాడు రెండిటిని సెపరేట్ చేయలేమసలు. ఇన్‌ఫాక్ట్ చాలామంది తమిళియన్స్ ఉంటారు కేరళలో. ఈ 'మున్నార్' కూడా ఒకప్పుడు తమిళనాడులో ఉండేది. తర్వాత తీసుకుపోయి కేరళలో పెట్టారు. సో, చాలామంది తమిళియన్స్ ఉంటారు. అక్కడ వాళ్ళు చాలా మందికి నేటివ్‌గా తమిళొచ్చు డైరెక్ట్‌గా. సో, ఇదంతా నడుస్తా ఉంటది. సో, వాళ్ళకి ఇంకేం లేదు. ఇంక డైరెక్ట్‌గా ఇంక అది కూలీయే ఇంకది 'వార్ 2' అక్కడ పెద్దగా ఆడదు కూడా. అక్కడ పోనీ ఏ సెంటర్‌లో ఆడేన్ని సిటీలు కూడా లేవు. ఒకటే ఉంది కొచ్చిన్ అక్కడ కూడా పెద్దగా ఆడదు. సో, డైరెక్ట్‌గా ఇంకా కూలీకే ఏసేయొచ్చు ఓటు. సో, హిందీ 'వార్ 2', తెలుగు 'వార్ 2' అండ్ తమిళ్ 'కూలీ', మలయాళం 'కూలీ', కేరళ 'కూలీ' అండ్ కర్ణాటక అదే కన్నడ 70, 30 బట్ స్టిల్ అది కూడా కూలీకే ఎళ్తది గానీ, నేనంటుందేంటంటే దీనివల్ల 'వార్ 2'కి హ్యూజ్ లాస్ కాదు. ఇప్పుడు వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే ఒక 100,00,00,000 తగ్గుతది.
బట్ 'కూలీ' సినిమాకి ఒక, ఒక 150 దాకా లాస్ అయినట్టే. మైట్ బి. నేనైతే అలాగే అనుకుంటున్నాను మరి. ఎందుకంటే వీళ్ళకింక తెలుగు ఇండస్ట్రీ నుంచి లాస్ ఉంటది. అండ్ మీన్‌వైల్ ఒకవేళ 'కూలీ' సినిమాకి ఎట్లా టాక్ వస్తదో తెలీదు. 'లియో' లాగా వచ్చినా సరిపోద్దిలెండి. 'లియో' గూడా బానే హిట్ అయిపోయిందిగా. అండ్ ఆ తర్వాత హిందీలో అసలు ఏముండదు. మేబీ వాళ్ళకి హిందీలో చాలా పెద్దగా వర్కౌట్ అవ్వనేమో. ఒకవేళ క్లాష్‌గా రాకపోయి ఉండుంటే. ఒకవేళ క్లాష్‌గొస్తే అదంతా మిస్ అయినట్టే కదా మరి. సో, అలా మరి. చూద్దాం, నాకు తెలిసి రాకపోవచ్చు అనుకుంటున్నాను నేను. వస్తే మటుకు మరి ఇంకేం చేయలేం మరి. రాకూడదనే కోరుకుంటున్నాను నేనైతే క్లాష్‌కి. బట్ వీళ్ళిప్పుడు అనౌన్స్ చేశారంటే మాక్సిమం వార్ 2 పోస్ట్‌పోన్ అయ్యుంటది నాకు తెలిసి. వాళ్ళు కనుక్కుంటారు. కనుక్కునే జేస్తారు. అయ్యా! మీరు వార్ 2కి వస్తున్నారా అంటే, లేదు రావట్లేదు. మాది అదే వార్ 2కి వస్తున్నా. ఆగస్టు 14కి వస్తున్నారా అంటే, లేదు రావట్లేదంటే, అప్పుడు సరే ఓకే. అయితే మేము వస్తున్నాం అని జెప్పి మేబీ అట్లా చేసుండొచ్చు. ఒకవేళ సోలోగా గనక ఆగస్టు 14 రిలీజ్ చేస్తే 'కూలీ' సినిమాకి వాళ్ళకి చాలా గట్టిగా స్కోప్ ఉంటది. చాలా హ్యూజ్ లెవెల్‌లో కలెక్షన్స్ కొట్టడానికి, సినిమా వర్కౌట్ అవ్వడానికి కూడా చాలా గట్టిగా ఛాన్స్ అయితే ఉంటదనమాట. సో, లెట్స్ సీ, చూద్దాం మరి ఏం జేస్తారో. సో, నేనైతే క్లాష్‌కి రారనుకుంటున్నాను. ఒకవేళ వస్తే మాత్రం 'కూలీకే' లాస్ ఎక్కువ. 'వార్ 2'తో కంపేర్ చేస్తే. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ నేనైతే ఆ రోజు ఒకవేళ 2 రిలీజ్ అయినట్టయితే ఫస్ట్ 'వార్ 2'కెళ్తా. తర్వాతే 'కూలీకెళ్తా'. అదైతే కన్ఫర్మ్. సో, మీ ప్రిఫరెన్స్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఆర్డర్స్ మాత్రం ఎక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై బై. మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.